హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో చేయడానికి చాలా సమయం పడుతుంది, కానీ మీకు సబ్స్క్రైబ్ చేయడానికి 1 సెకండ్ చాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక మూవీ స్టార్టింగ్లో విల్లాస్ తన అనుచరులతో సమావేశానికి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లాండ్ చేతిలో బందీలుగా ఉంటారు. వాళ్ళ నుండి విముక్తి పొందడానికి అక్కడికి వెళ్తుంటాడు. దారి మధ్యలో తన కొడుకు విలియం తనతో పాటు వస్తానంటాడు, కానీ విల్లాస్ తనతో వద్దంటాడు. విల్లాస్ అక్కడికి వెళ్లి చూస్తే తన అనుచరులను అందరినీ చంపేసి అక్కడ వేలాడదీసి ఉంటారు. విల్లాస్ వద్దన్న తన కొడుకు విలియం అక్కడికి వస్తాడు. అక్కడ శవాలను చూసి తను భయపడతాడు. భయంతో ఉన్న విలియంను తన దగ్గరగా తీసుకొని ఓదారుస్తాడు. ఆ రోజు నైట్ విల్లాస్ తన అనుచరులను చంపిన వారిపై పగ తీర్చుకోవాలని సమావేశం చేస్తూ ఉంటాడు. వారిపై దాడి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ విల్లాస్ తన అనుచరులను తీసుకుని వాళ్ళపై దాడి చేయడానికి వెళ్తాడు. అక్కడ సోల్జర్స్ పై వాళ్ళు దాడి చేస్తారు. ఆ రోజు నైట్ విల్లాస్ తన ఇంటికి రాడు. నెక్స్ట్ డే మార్నింగ్ విలియం లేచి చూస్తే తన తండ్రి శవం తన ముందర కనబడుతుంది. తను చనిపోయి ఉంటాడు. తన తండ్రి శవాన్ని చూసి తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు తన తండ్రి శవాన్ని సాంప్రదాయబద్ధంగా తనను సమాధి చేస్తారు. తన తండ్రిని సమాధి చేశాక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. తర్వాత విలియం దగ్గరికి తన అంకుల్ ఆగ్రోల్ వస్తాడు. తనను చూసి చాలా బాధపడతాడు. ఆ రోజు నైట్ విలియంతో అంటాడు తనతో పాటు తనను తీసుకుని వెళ్తానని. విలియం తను రాను అంటాడు, కానీ తన అంకుల్ తనను కంపల్సరీగా తీసుకుని వెళ్తాడు. ఆ రోజు నైట్ వాళ్ళు చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం వాళ్ళు పూజలు చేస్తారు. అప్పుడు విలియం తన అంకుల్ దగ్గర ఉన్న కత్తి తీసుకుని కత్తి సాము నేర్చుకోవాలనుకుంటాడు. అప్పుడు ఆగ్రోల్, ముందు తెలివి ఉపయోగించేది నేర్చుకో, తర్వాత కత్తి సాము నేర్పిస్తాను అని అంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆగ్రోల్ విలియంను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత లండన్ రాజు తన కుమారునికి ఒక అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ వేడుక పూర్తయిన తర్వాత లండన్ రాజు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉంటాడు. అక్కడికి ఆ యువరాణి రాజు ఆశీస్సుల కోసం వస్తుంది. అప్పుడు అతను యువరాణితో ఒక రాణి ఎలా ఉండాలో చెప్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత విలియం తన పాత ఇంటిని చూడడానికి వస్తాడు. చాలా రోజులు గడిచినందువల్ల ఆ ఇల్లు కుప్పకూలిపోయి ఉంటుంది. తర్వాత విలియం అక్కడి నుంచి తన ఫ్రెండ్ పెళ్లి వేడుకకు వెళ్తాడు. అక్కడ వాళ్ళు సంబరాలు చేస్తూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అక్కడ విలియం మూనర్ని చూస్తాడు. మూనర్ కూడా విలియంను చూస్తుంది. నిజానికి వాళ్ళిద్దరికి ఒకరంటే ఇష్టం, కానీ చెప్పుకొని ఉండరు. అప్పుడు అమీస్ విలియం దగ్గరికి వచ్చి త్రోబాల్ గేమ్ ఆడమంటాడు. విలియం తన తెలివిని ఉపయోగించి అమీస్ను ఆ గేమ్లో ఓడిస్తాడు. తర్వాత విలియంని అందరూ మెచ్చుకుంటారు. ఆ వివాహ వేడుక పూర్తయినాక రాజభటులు అక్కడికి వస్తారు. నిజానికి స్కాట్లాండ్ ఇంగ్లాండ్ చేతిలో బానిసలుగా ఉంటుంది. స్కాట్లాండ్లో ఎవరు పెళ్లి చేసుకున్న ఫస్ట్ నైట్ మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళతోనే చేయాలి అంటుంది. అక్కడ మన హీరో విలియం చూస్తూనే ఉంటాడు, కానీ ఏమీ చేయడు. తర్వాత లండన్ సోల్జర్స్ ఆ పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్తారు. ఆ రోజు ఈవినింగ్ విలియం మోరన్ ఇంటికి వెళ్తాడు. ఈ రోజు వాతావరణం చాలా బాగుంది, ఆర్ట్ సైడ్కి రమ్మని మోరన్ని పిలుస్తాడు. కానీ మోరన్ ఫాదర్ తను రాడు అని అంటాడు. మోరన్ తన ఫాదర్ మాటలు లెక్క చేయకుండా తనతో హార్స్ రైడింగ్ వెళ్తుంది. విలియం తనను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ తనకు మాటలు చెప్పి తనను సంతోషపడేలా చేసి తనను ఇష్టపడేలా చేస్తాడు. ఆ రోజు నైట్ తన ఇంటి దగ్గర వదిలేసి తనకు ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్తాడు. అది చూసి తనను లైక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విలియం తన ఓల్డ్ హౌస్ దగ్గర ఉంటాడు. అక్కడికి తన అంకుల్ మరియు మోనర్ ఫాదర్ ఇద్దరు వస్తారు. తన అంకుల్ తనతో నువ్వు ఒక యుద్ధమయోధుని కొడుకువి అంటాడు. నువ్వు ఉండే లక్షణం ఇది కాదు అని అంటాడు. తర్వాత మోనర్ ఫాదర్ నువ్వు ఒక యుద్ధమయోధుని కొడుకు అని నిరూపించుకో, తన కుమార్తె నుంచి వివాహం చేస్తానని అంటాడు. ఆ రోజు నైట్ విలియం మోనర్ దగ్గరికి వెళ్తాడు. మోనర్ ని తనతో పాటు ఎవరు లేని ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ తనని ప్రేమిస్తానని ప్రపోజల్ చేస్తాడు. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటాడు. ఆ ప్రపోజల్ ని మోనర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మోనర్ దగ్గరకు వచ్చి ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటాడు. ఆ రోజు నైట్ మోనర్ ఫాదర్ కి తెలకుండా తనను తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. మోనర్ కూడా తన ఫాదర్ కి తెలకుండా ఒక చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరూ వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఆ రోజు నైట్ వాళ్ళ ఫస్ట్ నైట్ సంతోషంగా గడుపుతారు. ఇక నెక్స్ట్ డే వాళ్ళిద్దరు ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. విలియం మోనర్ తో ఈ రోజు నైట్ కలుద్దామని అంటాడు. మోనర్ కూడా కలుద్దామంటుంది. అక్కడ మోనర్ ని సోల్జర్ చూసి ఇష్టపడతాడు. ఆ మాట చెప్పినాక విలియం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సోల్జర్ తనకు హెల్ప్ చేస్తానని తన దగ్గరికి వస్తాడు, కానీ తనకు అవసరం లేదని అంటుంది. కానీ సోల్జర్ తనపై బలవంతంగా అత్యాచారం చేస్తూ ఉంటాడు. తను గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ విన్న విలియం అక్కడికి వచ్చి వాళ్ళపై దాడి చేస్తాడు. తర్వాత తనను కాపాడతాడు. తనను హార్స్ రైడింగ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. తర్వాత విలియం వాళ్ళపై దాడి చేసి అక్కడ ఒక సోల్జర్ని కొట్టి అతని డ్రెస్ తీసుకొని అతని వేషంలో పారిపోతాడు. తర్వాత విలియం మోనర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ విలియంకు తెలియదు మోనర్ సోల్జర్ కి దొరికిపోయి ఉంటుంది. అక్కడ మెజిస్ట్రేట్ అందరితో అంటాడు, ఎవరైనా సోల్జర్ పై దాడి చేస్తే వాళ్ళకి కూడా ఇలాగే జరుగుతుంది అని. తర్వాత ఆ మెజిస్ట్రేట్ తనను చంపివేస్తాడు. మోనర్ చనిపోయిన విషయం విలియం కి తెలుస్తుంది. తర్వాత విలియం తనపై పగ తీర్చుకోవడానికి తన అనుచరులతో కలిసి అతని దగ్గరికి వస్తాడు. తన అనుచరులతో కలిసి అతనిపై దాడి చేసి అక్కడ అందరినీ చంపేస్తారు. అక్కడ ఒక్క సోల్జర్ని కూడా బతకనివ్వరు. ఇక విలియం తన లవర్ని ఎలా చంపాడో ఆ మెజిస్ట్రేట్ ని కూడా అలాగే చంపివేస్తాడు. తన పగ అలాగే తీర్చుకుంటాడు.
తన లవర్ మరణంతో ఇంగ్లాండ్పై తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. విలియంకు స్కాట్లాండ్ ప్రజలందరూ అండగా వస్తారు. తర్వాత విలియం తన లవర్ మూనర్ని సాంప్రదాయబద్ధంగా సమాధి చేస్తాడు. మూనర్ తల్లిదండ్రుల్ని తనను క్షమించమని అడుగుతాడు. ఆ రోజు రాత్రి విలియం అనుచరుల దగ్గరికి కొంతమంది వస్తారు. వాళ్ళు తమ వెంట ఉంటామని, తమ కోసం ప్రాణాలు అర్పిస్తామని అంటారు. తర్వాత విలియం వాళ్ళను వాళ్ళల్లో కలుపుకొని కలిసి పోరాడదామని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు సోల్జర్స్ పై దాడి చేయనిక ఆ రోజు రాత్రి వాళ్ళు సమావేశమై దాని గురించి నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళపై దాడి చేయనిక బయలుదేరతారు. వాళ్ళపై దాడికి వస్తున్నారని సోల్జర్స్ తెలుసుకుంటారు. కానీ విలియం సోల్జర్స్ వేషంలో వచ్చి వాళ్ళపై దాడి చేసి అక్కడ అందరినీ చంపివేసి వాళ్ళ స్థావరాలను అందరినీ నేలమట్టం చేసి వెళ్తారు. వాళ్ళ గుర్తులు కనపడకుండా వాళ్ళ స్థావరాలను పూర్తిగా బూడిద చేసి వెళ్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మూవీ పార్ట్ 2ను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.